టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు సీక్వెల్స్ కు కూడా అడ్డాగా మారింది. ఓ విధంగా సీక్వెల్స్ ఎలా తీస్తే ప్రేక్షకుల్ని కట్టిపడేయొచ్చు అనేది బాగా తెలుసుకుంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే భయపడిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాకు సీక్వెల్స్ ఎలా తీయాలో చూపించడం విశేషం. భారతీయుడు సీక్వెల్ చూసిన తరువాత కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్ ఏది అనే చర్చ మొదలైంది. శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్, అలాగే మణిరత్నం మేకింగ్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ మాత్రమే వసూళ్ల పరంగా కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచాయి. ఆ తరువాత కాంచన, సింగం, మారి లాంటి చిత్రాలు బెస్ట్ సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. అదే టాలీవుడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పాన్ ఇండియాను షేక్ చేసిన ఒక బాహుబలి సీక్వెల్ నుంచి సీక్వెల్స్ లిస్ట్ మొదలవుతుంది. కార్తికేయ 2, టిల్లు 2 లాంటి బ్లాక్ బస్టర్స్ లో లిస్ట్ కంప్లీట్ అవుతుంది. పైగా సెట్స్ పై ఉన్న సీక్వెల్స్ లిస్ట్ చెబితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. అన్ని సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. లేటెస్ట్ గా కల్కి సీక్వెల్ కూడా లిస్ట్ లో చేరింది. పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కల్కి సీక్వెల్ కూడా 1000 కోట్లకు తగ్గకుండా వసూళ్లను అందుకునే అవకాశాలే ఎక్కువ. ఇక సలార్ సీక్వెల్, దేవర సీక్వెల్, త్రిబుల్ ఆర్ సీక్వెల్, బాహుబలి 3వ భాగం కూడా వస్తే టాలీవుడ్ సీక్వెల్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం.